నమస్తే అందరికి విష్ వచ్చేసింది మంచి మంచి స్మార్ట్ వార్తలు తెచ్చేసింది అన్నట్టు మన పక్క పంటున్న కర్ణాటక రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య సార్కు పాకిస్తాన్ రత్న అవార్డు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు వాళ్ళ కన్నడ కమలం పార్టీలు అట్లా డిమాండ్ చేస్తుర్రు అగో కన్నడ సీఎంకు పాకిస్తాన్ రత్న అవార్డు ఏంది అనుకుంటున్నారా మరి సారు వారు పాకిస్తాన్ వాళ్ళని ఎన్కేసుకొచ్చే మాటలు మాట్లాడుతుండట పహల్గావ్లో ఉగ్రవాదులు దాడి చేసేందుకు కారణం మన భద్రతా వైఫల్యమే కాబట్టి ఇప్పటికిప్పుడు పాకిస్తాన్ తోటి యుద్ధం చేసే అక్కరే లేదు అంటున్నట గందుకే మరి సార్కు పాకిస్తాన్ రత్న అవార్డు ఇచ్చి సన్మానం చేయాలి అని అంటున్నారు. అబ్బా అటు ఇటు ఏడాదిన్నర తర్వాత మళ్ళా కారు పార్టీ కార్యకర్తలల్లా మున్పటి జోరే కనిపించింది వల్ల అరరే ఏం జనాలు అసలు ఎల్కా తుర్తిలో పెట్టిన కారు పార్టీల సభ సూపర్ హిట్ అయిందనే చెప్పాలి. ఇంతకు గులాబీ దళపతి కేసీఆర్ సారు ఏం మాట్లాడిండు ఏం కథ అన్నది మొత్తం అరుచుకొని వద్దాం పారి. బుద్ధికెటాళ్లకు సభకాడికి శీతమొచ్చిరు జనాలు. ఇంకా రానోళ్ళైతే మస్తు మంది ఉన్నారట బయట. ఇక జర్రైతే చీకటి పడితేనే మోపుకే మీదికెళ్ళి గిర్రన దిగింది హెలికాప్టర్. ఇట్లా హెలికాప్టర్ దిగినాక స్టేజ్ మీదకి వచ్చి అమరవీరుల స్తూపానికి తెలంగాణ తల్లి విగ్రహానికి పూలు జల్లి మొక్కినాక అందరినీ పలకరించుకుంటూ పోయి కూర్చుండు. తర్వాత మొదలుపెట్టింది ఇక స్పీచు. ఈ సభకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనం, శుభాభివందనం. అదే స్ఫూర్తితోని దయచేసి మీరు గొడవ బంద్ చేయాలి ఏమనుకోవద్దు. సభలో చాలా మంది ఉన్నారు, లక్షల మంది ఉన్నారు, మీరు ఆపాలి ప్లీజ్. ఒకటే మాట, బంద్ చేయాలి. ఏ బాబు బంద్ చేయాలి. అరే ఈ డిస్టర్బెన్స్ బ్యాచ్ సిల్వర్ జూబ్లీ సభకు కూడా వచ్చినట్టుంది కదా, జర ఆగరాదురయ్యా. శానద్దులకు మాట్లాడుతుండు కానీ సారు అనేక రూపాలలో విజృంభించి మళ్ళీ భయంకరమైన పోరాటం చేసినాం. రాష్ట్రాన్ని మన చేతిలో పెడితే ఎక్కడున్న తెలంగాణను ఎక్కడ తీసుకొని పోయినాం. ప్లీజ్ 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 ప్లీజ్. ఏ బాబు ఇక్కడ నేను మాట్లాడుతున్నా, అక్కడ మీరు మాట్లాడుతున్నా, మీకు ఏమైనా అర్థం ఉన్నదా? మీరు పార్టీ కార్యకర్తలేనా? సైలెన్స్ ఉండండి. అంతమంది ఉన్నారు, లక్షల మంది ఉన్నారు, మీరు 10 మంది ఏందా ఇక్కడ? 10 నిమిషాలు సైలెంట్గా ఉండలేరా? చివరిలో బాగా చెప్తాం, స్లోగా అద్భుతంగా దుంకుదాం, స్టేజ్ ఎత్తు దుంకుదాం. ఏం సీఎం పనిలేదా నీకు? 10 నిమిషాలు మీరు సైలెంట్గా ఉండండి ముందరిన వాళ్ళు. జర్రవో 10 నిమిషాలు ఒప్పుకోబట్టి రాదురే అన్నలు. మాట్లాడు అయిపోయినాక స్టేజ్ ఎక్కి దుంకుదురు కానీ ఇక కారు పార్టీ సర్కారు ఉన్నప్పుడు పెట్టిన సంక్షేమ పథకాలు, ఇచ్చిన కరెంటు, ఇచ్చిన రైతు బీమా, మిషన్ భగీరథ ఇట్లా అదివరకు చేసిన పనులన్నీ వరుస పెట్టుకొచ్చి చెప్పిండు. పారిశ్రామిక రంగం మీద దృష్టి పెట్టినాం. సుమారు 20 నుంచి 25 లక్షల మంది పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించే ప్రయత్నం చేసినాం. మీకు కావాల్సింది ఇదే కదా, చెప్తా. ఇక అరే మళ్ళీ సీఎం పెట్టిరా భయ్, యాడికెళ్ళి మోపోయినరా మీరు? అరే మనోడేనా? మనోళ్ళే ఉన్నట్టు సారు, లేకుంటే సీఎం అని ఎందుకంటారు? అబద్ధాలు చెప్పుట్లా కాంగ్రెస్ ను మించిన వాళ్ళు లేడు. ఏమిస్తాడా కేసీఆర్? రైతు బంధు 10,000 ఇస్తాడు, మేము 15 ఇస్తాం. కేసీఆర్ పెన్షన్లు 2,000 ఇస్తాడు, మేము 4,000 ఇస్తాం. కేసీఆర్ ఇంట్లో ఇద్దరుంటే ఒక్కరికే ఇస్తాడు, మేము ముసలోనికి 2కి ఇస్తాం. ఇక ఇట్లా పింఛన్లు పెంచుతాం, ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పిన మాటలు, ఇచ్చిన హామీల చిట్ట అంతా చదువుకొచ్చిండు. తెలంగాణలో ఎన్ని దేవుళ్ళు ఉన్నాయో అన్ని దేవుళ్ళ మీద ఒట్లు పెట్టుకున్నారు. ఒక ఉచిత బస్ అని పెడితే అది జుట్లు పట్టుకొని కొట్టుకుంటానికి మనకత్తాను తప్ప ఏమనికి ఉపయోగపడ్డది లేదు. వీళ్ళేమో హైడ్రా అని మన బొందా అని పెట్టి పేదల ఇండ్లు కూడా కొడతా ఉన్నారు. సంక్షేమంలో ఫెయిల్, మంచినీళ్ళలో ఫెయిల్, పొలాలకు నీళ్ళు ఇవ్వడంలో, సాగు నీళ్ళలో ఫెయిల్, కరెంటు సరఫరాలో ఫెయిల్, రైతు బంధులో ఫెయిల్. మరి దేంట్లో పాస్ అయిండు? ఎటు పడితే అటు ఒర్రుడు, దేవుళ్ళ మీద ఒట్లు పెట్టుడు, అబద్ధ వాగ్దానాలు చేసుడు, 20-30% కమిషన్లు తీసుకున్నాడు, సంచులు నింపుడు, సంచులు మోసుడు. ఓ ఇట్లా చిన్నగా అరుచుకుండా నడిమి ఇట్లా పోలీసు వాళ్ళకు కూడా రాజకీయాలు ఎందుకు అని వాళ్ళని కూడా అరుచుకుండు. తర్వాత బీజేపీ వాళ్ళని ఇట్లా అరుచుకుండు. ఇక బీజేపీ కథ 11 ఏళ్ళ రాజ్యం చేయబట్టి తెలంగాణకు 11 రూపాయలు ఇచ్చిండ్రా. వాటిదే బబ్రాజమానం భజగోవిందం, శుష్క ప్రియాలు, శూన్యాస్తాలు తప్ప ఏమి ఇయ్యలే. అన్న ఇంకా 3 ఏళ్ళు భరించాలన్న ఈ గవర్నమెంట్ అని మాట్లాడింది. అలా చూసారా మా గవర్నమెంట్ పడగొడతారట. మేమెందుకు పడగొడతాం రా భయ్?
మాకేమైనా కాల్చేరు గులగుల పెట్టినాయా? మేమా కిరికిరి పని చెయ్యం బిడ్డ, మీరే ఉండాలి. ఓట్లు తీసుకున్నారు, చక్కగా పని చేయకపోతే మీ ఈపులు ప్రజలే సాఫ్ చేస్తారు. కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి అన్ని తయారునక ఇంకేం కావాలి? ఇంకో 3.5 ఏళ్ల దాకా మీరే ఉండాలి, మీరే నడపాలి, సర్కార్ను కూలగొట్టవలసిన అవసరం లేదు మాకు అని మాట్లాడుకొచ్చిండు. మొత్తానికి కట్టే కొట్టే తెచ్చే అన్నట్టు తెలంగాణ పోరాటం కాడికేలి 10 ఏళ్ల కారు పార్టీ పాలన, తర్వాత కాంగ్రెస్ పాలన, కేంద్రంలో బీజేపీ పాలన, ఇట్లా అన్ని ముచ్చట్లు చెప్పి మల్లో మలక రజతోత్సవ శుభాకాంక్షలు చెప్పి ముగిచ్చిండు సభను. ఈ రజతోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ మరొకసారి తెలియజేస్తూ నేను మీరు సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ధన్యవాదాలు. ఇప్పుడు లొలిపెట్టరా పై, బాగా లొలిపెట్టరు. అది ఎలకతుర్తి సభలో అట్లా మాట్లాడిండు మాజీ సీఎం కేసీఆర్ సారు. కానీ చిన్నగా వచ్చిన రానోళ్ళ కారు పార్టీల సభకు జనాలైతే బస్సులు, కార్లు, ఎడ్ల బండ్లు, సైకిళ్ళు, పాదయాత్రలు చేసుకుంటా ఎక్కడెక్కడికెళ్ళో వచ్చేటాలకు ఎలకతుర్తికి పోయే తొవ్వలన్నీ ఎక్కడికక్కడ జామ్ అయిపోయినాయి. అంతే ఎడ్ల బండ్లు, సైకిళ్ళు, పాదయాత్రలు 3-4 రోజుల సందే సురువైతే నిన్న పొద్దుగాల సందే హన్మకొండ తొవ్వ కట్టిర్రు కారు పార్టీ కార్యకర్తలంతా. బస్సులు, కార్లతోటి ట్రాఫిక్ జామ్లు అయినాయి. జిల్లా కేంద్రాలు, పట్నాలు, మండల కేంద్రాలల్లా జెండాలు ఎగరేసి ర్యాలీలు కూడా తీసుకుంటొచ్చిండ్రు. సిద్దిపేట నుంచి హరీష్ రావు సారు అమరవీరుల స్థూపం కాడికెళ్లి కేటీఆర్ సార్లు జెండాలు ఎగరేసి అమరవీరులకు నివాళులిచ్చి స్టార్ట్ అయితే మాజీ మంత్రి మల్లారెడ్డి సార్ అయితే దోమార్ తీర్మార్ స్టెప్పులు వేసుకుంటా సభకొస్తున్న కార్యకర్తలలో జోష్ నింపిండిట్లా. ఇగటు వర్ధన్నపేట కాడికెళ్ళి ఇంకో మాజీ మంత్రి ఎర్రబెల్లి సారు గిట్ల ఎడ్ల బండి మీద జరసేపు, జీబుల జరసేపెక్కి కార్యకర్తలకు ఊపు తెచ్చిండు. ఆడాడ పోలీసోళ్లు బస్సులాపి అడ్డం పడితే పోలీసోళ్లకు కారు పార్టీ లీడర్లకు నడుమ తగ్గాఫర్ నడిచింది పంచాది. పెద్ద పెద్ద లీడర్లు, అధికారులు వాళ్ళ ఇంటోళ్లకు పానం సుస్తైనా, ఏదైనా ట్రీట్మెంట్ కావాలన్నా, వాళ్ళ ఇండ్లల్లో ఆడోళ్లకు కాన్పులు కావాలన్నా ప్రైవేట్ కార్పొరేట్ దవాఖాన్లతో పడతారు. సర్కార్ దవాఖాన్లను తనిఖీలు చేసేందుకు తప్పితే ట్రీట్మెంట్లు తీసుకునేందుకైతే పోనే పోరు. కానీ అందరు వేరే, గా పెద్దపల్లి జిల్లా కలెక్టర్ హర్ష సార్ వేరే. అగో ఎందుకు అట్లా అంటారా? ప్రెగ్నెన్సీ తోటున్న భార్యను సర్కార్ దవాఖాన తీసుకుపోయి కాన్పు ఏపిచ్చి వారెవ్వా అనిపించుకుండు. గవర్నమెంట్ దవాఖానలో చూపెట్టుకుందాం రమ్మంటే నేను రాను బిడ్డో సర్కార్ దవాఖానకు అని అంటున్నారు జనాలు. అప్పైనా సరే ప్రైవేట్ దవాఖానలకే పోదాం అనేటోళ్ళు 100కి 90 మంది ఉంటారు. సర్కార్ దవాఖానను నమ్మి పోయేటోళ్ళంటే ఇక వాళ్ళకు వేరే దిక్కు లేనోళ్ళే అయి ఉంటారు. అయితే అట్లా అట్టిగా ఫిక్స్ అయిన వాళ్ళందరి ఆలోచన మార్చే పని చేసిండు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ శ్రీహర్ష సారు. ఇంటామకు 2వ కాన్పు ఏపించేందుకు గోదావరి కండ్లున్న సర్కార్ దవాఖాన ఏర్పించిండు. 12 మగబిడ్డను కన్నదట మేడం. ఇక పిల్లగారిని ఎత్తుకొని ఎట్లా మురుస్తుండో చూడురి సారు. అబ్జర్వేషన్ లో పెట్టి చూస్తే తల్లి బిడ్డ ఇద్దరు మంచుకున్నారట. 26 రోజు నైట్ అరౌండ్ 10 o'clock మా డిస్ట్రిక్ట్ కలెక్టర్, పెద్దపల్లి డిస్ట్రిక్ట్ కలెక్టర్ డాక్టర్ కోయ శ్రీహర్ష గారు, మిసెస్ విజయ గారు రాత్రి డెలివరీ అయ్యారు. సిజేరియన్ సెక్షన్ చేయాల్సి వచ్చింది. మదర్ అండ్ బేబీ ఆర్ అబ్సల్యూట్లీ ఫైన్. సారు జిల్లా కలెక్టర్ అయితే సారోళ్ళ ఇంట ఆమె సాఫ్ట్వేర్ ఇంజనీర్ అట. ఇక్కడి ప్రైవేట్ కార్పొరేట్ దవాఖాన్ల కాదు, తలుసుకుంటే ఫారెన్ దవాఖాన్ల డెలివరీ చేసుకునేంత తాకతున్నోళ్లే. అయినా సర్కార్ దవాఖాన్ల కాన్పై గవర్నమెంట్ దవాఖాన్ల మీద డాక్టర్ల పనితనం మీద నమ్మకం పెరిగేటట్టు చేసిండ్రు. మొదటి సంది ఈ దవాఖాన్లనే రెగ్యులర్ చెకప్లు ఏపించుకుంటా ఈయన్నే డెలివరీ ఏపించుకుందట సారోళ్ళ ఇంటామే. దవాఖాన్ల అన్ని తీర్ల సౌలతులున్నా చాలా మందికి నమ్మకం కుదురుతలేదట. మీరు ఎటువంటి అనుమానాలు, భయాలు పెట్టుకోకుండా ఫ్రీగా ట్రీట్మెంట్లు, సర్జరీలు చేసుకోవచ్చు అని భరోసా ఇస్తున్నారు డాక్టర్లు కూడా. ఇక్కడ అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి, ఏ ఇబ్బంది లేకుండా డెలివరీ చేస్తున్నారు. మన గైనకాలజిస్ట్, సివిల్ సర్జన్స్, ఆర్ఎం అందరికీ కంగ్రాచులేషన్స్. అది ముచ్చట. సర్కార్ దవాఖాన్ల మీద నమ్మకం పెంచుకోర్రి, ప్రైవేట్ దవాఖాన్లకు పైసలు దారబోసి అప్పుల పాలు కాకుర్రి. స్వయంగా జిల్లా కలెక్టరే నమ్మిందంటే జనాలు కూడా నమ్మొద్దిగా.
అరేచ్చ ఐపీఎల్ క్రికెట్ ఫ్రాంచైజీలో ఒక మంచి ఆటగాన్ని కోల్పోయినట్టు అయింది కదా వల్ల. సంకల పిల్లగాన్ని పెట్టుకొని ఊరంతా దేవులాడినట్టు కోట్లు ఖర్చు పెట్టి ఎవరెవరో బయట దేశాల ఆటగాళ్ళను వేలం పాటలు కొంటున్నారు. కానీ మట్టిల మాణిక్యమసొంటి గింత మంచి ఆటగాన్ని సొంతం చేసుకోవాలన్న సంగతే మర్చిపోయారు. సన్ రైజర్స్ టీం వాళ్ళు చూస్తే మాత్రం వచ్చే ఐపీఎల్ పోటీలలో గ్యారెంటీగా తీసుకుంటారు కావచ్చు ఈసారినైతే. చూస్తున్నారా సారు కొడుతున్న క్రికెటింగ్ షాట్లు ఎట్లున్నాయో. క్రికెట్ బుక్లో లేని షాట్లన్నీ కొట్టి మెస్మరైజ్ చేస్తుండు మైదానంలో ఉన్న వాళ్ళందరినీ. కొట్టు సారు, ఏ డిషా, అది 4 అంతే. మెల్లగా జర మెల్లగొట్టు పొన్నాం సారు. ఆయనత గట్టి కొట్టివా అంటే స్టేడియం బయట రోడ్డు మీద తిరిగే కార్ల మీద పడితే అద్దాలు వలుగుతాయి వాళ్ళ ఆయనత. అరే ఛ, అవుట్ అయిపోయా. పోనీ తీసారు. ఇక ఇప్పుడు బౌలింగ్ టాలెంట్ కూడా చూపెట్టు జరంతా. ఆహా, సారు మంచి ఆల్రౌండరే ఉన్నట్టుండు. అయితే వికెట్లు ఇరిగిపోతే అని మెల్లగా కిందికే లేస్తున్నట్టుండు. ఇంతకిది ఎక్కడ ఏం కథ అంటే పట్నం ఎల్బీ స్టేడియంలో యూత్ కాంగ్రెస్ వాళ్ళు పెట్టిన క్రికెట్ పోటీలను షురూ ఎత్తేందుకు పోయిన కాడ మందు డ్రగ్స్ అన్ని బంద్ పెట్టి మంచిగా ఆటల మీద పడాలి యూత్ పిల్లగాళ్ళంతా అని సీఎం రేవంత్ సార్ చెప్పినట్టు ఖేలో క్రికెట్ చోడో నషా అన్న పేరుతోటి టోర్నమెంట్ పెట్టి పొన్నం సార్ను ఇనాగ్రేషన్ చేపిస్తే గిట్ల టాలెంట్ బయట పెట్టిండన్నట్టు. కానీ ఐపీఎల్ ఫ్రాంచైజీలో చూస్తే సారును కళ్ళకు అద్దుకొని కొనుక్కపోతారు కావచ్చు నెక్స్ట్ టైము. మనం ఇప్పటిదాకా జాతీయ నాయకుల జయంతులు వర్ధంతులప్పుడు వాళ్ళ విగ్రహాలకు దండేసి దండాలు పెట్టే లీడర్లను మస్తుగా చూసినాం. కానీ ఎండస్తే ఎండుకుంటా, వానస్తే దడుచుకుంటా, చేతులు కాళ్ళు ఊసిపోంగా రిపేర్లకు నోసుకొని ఆ జాతీయ నాయకుల విగ్రహాలకు ఇంత నిల్వ నీడిద్దామని చూసిన వాళ్ళనైతే ఎన్నడూ చూడలేదు వాళ్ళ. కనిగో హిస్టరీలో ఫస్ట్ టైం గసోంటి లీడర్ కానొస్తున్నాడు గీసార్ రూపంలా. మొన్న సరిగ్గా వారం కిందనే కాదు, ఈ ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు సారుండి అంబేద్కర్ విగ్రహం మీద స్లాబ్ పోసే కాడికి పోయి సలాకులు కోసి మాల్ కలిపి స్లాబ్ పోసిండన్న వార్త చెప్పుకున్నాం. అది చూసి పబ్లిసిటీ స్టంట్ చేస్తున్నాడు కదా సారు అని చెవులు కొరుక్కున్నారట. కానీ ఇగో పశ్చిమ గోదావరి జిల్లా చింతపర్రు అరుంధతిపేటలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి స్లాబ్ పోసే పనులల్లా స్వయంగా పాల్గొన్న నిన్న మళ్ళా ఎండల చెమటలు తీసుకుంటా కాంక్రీట్ మిషన్ల కంకర ఉసుక ఎట్లా మోస్తుండో చూడు. పబ్లిసిటీ స్టంట్ అయితే ఏదో 1-2 తట్టలు మోసిపోతారు ఎవరైనా. కానీ కావాల్సిన కాంక్రీట్ మాల్ అంతా కలిపినాక పైకెక్కి స్వయంగా మాల్ చదిరిండు స్లాబ్కు. సొంతంగా జేబులోకి వెళ్ళి పైసలు ఖర్చు పెట్టుడే కాదు, స్వయంగా ఆ పనిలో శ్రమదానం చేస్తుండు. గిట్లా ఏదో 2-3 విగ్రహాలు కాదట, నియోజకవర్గంలో అంతటా ఉన్న అంబేద్కర్, బాబు, జగజీవన్ రామ్ సార్ల విగ్రహాలు అన్నిటికీ స్లాబులు కట్టిస్తాడట. ఇట్టనే మహనీయుల విగ్రహాలు ఎండకి వానకి మరి తడుస్తూ ఎండుతూ ఉండకూడదు అనేటువంటి ఉద్దేశంతో నా నియోజకవర్గంలో ఉన్నటువంటి అంబేద్కర్, బాబు, జగజ్జీవన్ విగ్రహాలన్నిటికీ కూడా ఆ పైకప్పుని మరి ఏదైతే నిర్మాణం చేయాలనేటువంటి ఆలోచనే కాకుండా అందులో అవకాశం ఉన్నంత వరకు కూడా నేను కూడా శ్రమదానం చేసి ఆ మహనీయుల స్ఫూర్తితో నేను కూడా పనిచేయాలి అనేటువంటి ఆలోచనతో ఈరోజు ఆ స్లాబ్ నిమిత్తం కూడా ఇవాళ వర్క్ చేయడం జరిగింది. కానీ ఇట్లా విగ్రహాల కాడ స్లాబులు పోసే కాడనే కాదు, తట్టపార గడ్డపారలు పట్టుకొని చేసే పనులు ఏడగారొచ్చినా వెనుక ముందు చూడకుండా దబ్బును అందుకొని శ్రమదానం చేస్తూనే ఉంటాడు సార్. అయితే వేలకు వేలు ఫీజులు కట్టి పుస్తకాలు కొనిచ్చి ఏది అడుగుతే అది కొనిచ్చి చదువుకో బిడ్డ అని శిల్కకి చెప్పినా సరిగ్గా చదువుకోరు కొంతమంది పిల్లలు. చదువు షారెడు బల్పాలు దోషడు అన్నట్టు చేస్తుంటారు చాలా మంది పిల్లలు. కనిగో ఖమ్మం జిల్లాలుండే గీ బుజ్జిని చూడుర్రి, చదువుల తల్లి సరస్వతికి ముద్దు బిడ్డే అనిపిస్తుంది ఇంటర్ ఫస్ట్ ఇయర్లో వచ్చిన మార్కులు చూస్తుంటే. బుజ్జి పేరు గౌతమి, ఖమ్మం జిల్లా బోనకల్ మండలం రావినూతల అనే ఊళ్ళే ఉంటది. మొన్నటి ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షల 470 మార్కులకు 467 మార్కులు సంపాదించిందట. అయితే ఏంది అందులో గొప్ప ఏముంది, ఇట్లా చాలా మందే ఉంటారు అని అంటారేమో. ఈ గౌతమి బుజ్జిని కాలేజీలో చేర్పించిన నెల రోజులకే ఈమె తల్లి జీవిడిచిందట. అట్లయినా గుండె ధైర్యం తెచ్చుకొని చదువు సాగిస్తుంటే పాపం గోరి చుట్టు మీద రోకటిపోటన్నట్టు మళ్ళీ 3-4 నెలలకే తండ్రి కూడా కాలం చేసిండట. ఇక సంది నాయనమ్మ, తాత, పిన్ని, బాబాయిలు చూసుకుంటారట ఈ బుజ్జిని, వీళ్ళ తమ్ముని కూడా. తల్లి తండ్రి ఈ విద్యా సంవత్సరంలోనే చనిపోయినప్పటికీ మా అమ్మ మా నాన్న లేరు, బాయ్ తీసుకుంటున్నారు. మా బాబాయ్, మా పిన్ని, మా నాయనమ్మ, మా తాతయ్య పేరును కాపాడాలి,
నేను మా కుటుంబాన్ని నిలబెట్టాలని ఒక మంచి సంకల్పంతో కష్టపడి చదివి మరి వాళ్ళ గ్రేట్. ఈ బుజ్జోల తండ్రి దోస్తులట వీళ్ళంతా. ఇంటర్ ఫస్ట్ ఇయర్లా 470కి 467 మార్కులు వచ్చిన ముచ్చటెరికై రేపు నీ చదువులకు ఏం అక్కరున్నా మేము సాయపడతామని చెప్పి తలో చేసి ఓ 30,000 రూపాయల సాయం చేసిరట. కానీ ఎసొంటి సౌలతులు లేకున్నా కన్న తల్లిదండ్రులు కాలం చేసినా గుండె ధైర్యం చేసుకుని కసితోటి చదువుకుంటా అన్ని మార్కులు సాధించుడంటే చాలా గొప్ప ముచ్చటనే కదా. పాకిస్తానులను పొమ్మని పంపించేస్తున్నారు. పాకిస్తాన్లో ఉన్న మనోలను రమ్మంటున్నారు. డెడ్ లైన్లు పెడుతున్నారు. సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసిర్రు. సరుకులు మందుగోళీలు పంపుడు ఆడికెళ్ళి దిగుమతయ్యే వస్తువులు ఆపేసిర్రు. ఉగ్రవాదుల ఇండ్లను బాంబులు పెట్టి పేల్చేస్తున్నారు. సైన్యాన్ని తయారుండాలని ఆర్డర్లు వేసిర్రు. అటు పాకిస్తాన్ వాళ్ళు కూడా అంత సీన్ లేకున్నా తగ్గేదేలే అని బొంకుతున్నారు. అందుకే ఎందుకన్నా మంచిదని జమ్మూ కాశ్మీర్ బార్డర్లు ఉండే ఊరోళ్ళంతా వాళ్ళ ఏర్పాట్లను చేసుకుంటున్నారు. గిట్లా ఇప్పటిదాకా ఇండ్లల్లో ఉన్నోళ్ళంతా సడన్గా అక్కెర పడితే ప్రాణాలు కాపాడుకునేందుకు అండర్ గ్రౌండ్ బంకర్లను సాఫ్ చేసుకుంటున్నారు. గిట్లా షానేళ్ల సంది బంకర్లతోటి అక్కర పడలేదట బార్డర్ ఊర్లో పొంటున్న పబ్లిక్. కానీ పహల్గా ఉగ్రదాడి తర్వాత 2 దేశాల నడుమ టెన్షన్ వాతావరణం నడుస్తుంది కదా. ఎప్పుడేమైతుందో ఎవరు ముందు దాడి చేస్తారో తెలియకుండా అయిపోయింది. సడన్ గా యుద్ధం స్టార్ట్ అయి తుపాకుల కాల్పులు రాకెట్ లాంచర్లతో ఇరుసుకపడ్డా ఏం కాకుండా ఉండాలంటే ఈ బంకర్లకు పోయి తల దాచుకుంటారట. ఈ ఏరియాలో ఎప్పటికైనా ఇటువంటి బంకర్లతో అక్కెర పడుతుందని ముందే ఊహించి చాలా మంది కట్టుకున్నారట. లోపట కరెంటు ఫిట్టింగ్లు అవి మంచిగా ఉన్నాయా లేవా అని చెకింగ్ చేసుకొని పట్టిన బూజు దులిపి శుభ్రం చేసుకుంటున్నారు. ఇట్లా అయితే ఊకే ఇట్లా భయపడుకుంటా బతకంటే అటో ఇటో ఆరో పారో తేల్చి పారైతే బాగుండి పాకిస్తాన్ వాళ్ళతోటి అని కోరుకుంటున్నారట బార్డర్ల పంచున్న ఊరోళ్ళంతా. धड़कनें तेज हो जाती हैं। अच्छा। जब फायरिंग होती है हमें अपना गांव छोड़ के जाना पड़ता है। లైన్ ఆఫ్ కంట్రోల్ కాడ బీఎస్ఎఫ్ జవాన్లు తయారున్నారు. చూడాలే మరి ఏమైతుందో. కానీ ఏ నిమిషానికి ఏమైతుందో తెలియకుండానే ఉన్నది ఇప్పుడు పరిస్థితి. అయితే ఏనుగులు సల్లగుండా జంగల్ల తక్కువ జనజీవన స్రవంతులు ఎక్కువ అన్నట్టే మోపైతున్నాయి కదా ఈ నడుమ. తోటలు పంట పొలాలు పాడి చేసుకుంటా రౌడీజం చేసుడే కాదు, రైసు మిల్లుల మీద పడి బియ్యం బస్తాలు మాయం చేస్తున్నాయట దొంగలు లెక్క. ఇక చూడుర్రి మబ్బుల్నే ఎట్లా మింగుతున్నాయో బియ్యాన్ని. పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబుల్లి మండలం నందివాణి వలసలో ఉన్న రైస్ మిల్లు కాడ బియ్యం బస్తాలు కుప్పబెట్టి కవర్ కప్పితే అర్ధమరాత్రి వచ్చి ముద్దుగా కవర్ లేపి కడుపు నిండా బుక్కిపోయినాయట గజరాజులు వచ్చి. మందనే వచ్చి గీంకారాలు పెట్టి ఊరోలను అదరగొట్టినాయట. బయటికి వస్తే ఏడ దొక్కి చంపుతాయో అని కిటికీలకెళ్ళి ఇంటి డాబాల మీదకెక్కి బిక్కు అనుకుంటా దూరంకెళ్ళి వీడియోలు తీసిరు. గిట్లా ఇక మంచిగా కడుపు నిండినాక మెల్లగా ఆడికెళ్ళిపోయి రోడ్ల మీద పడ్డాయట మళ్ళా. కానీ పండ్ల తోటలను పంట పొలాలను దేన్ని ఇడుస్తలేవి ఏనుగులు చల్లకుండా. అడవులల్లా తిండి దొరుకుతలేదో జస్ట్ ఫర్ చేంజ్ అనుకుంటా అప్పుడప్పుడు ఇట్లా డైట్ మార్చేదందుకు వచ్చిపోతున్నాయేమో తెలియదు. కానీ రైతులకు రైసు మిల్లులకైతే చాలా కష్టమే ఉన్నది ఏనుగులతోటి. ఇవి స్మార్ట్ వార్తలు. రేపు మళ్ళా కలుద్దాం. అప్పటివరకు ఏం చేస్తారు? చూస్తూనే ఉండుర్రి టీవీ 9.